ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మెయిన్గా మనకి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయితే కావడం జరిగింది. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే త్వరగా అప్లై చేసుకుంటే ఒక బెనిఫిట్ అయితే ఉందన్నమాట. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్గా వీడియోలోకి వెళ్లే ముందు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేసినమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్కి అయితే రావడం జరుగుతుంది. మీది ఏపీనా తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మనకి కొన్ని రీసోర్సెస్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్, వెయిటేజా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్సా, ఇంపార్టెంట్ క్వశ్చన్సా. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఒక పీడిఎఫ్ ఫార్మెట్లో రావడం జరుగుతుంది. ఇలాగా మీకు ఇంటర్ ప్రిపరేషన్ టైంలో చాలా ఈ వాట్సాప్ బాట్ అయితే హెల్ప్ కావడం జరుగుతుంది. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను, అందరూ యూజ్ చేసుకోండి. మెయిన్గా మీకు స్క్రీన్ మీద ఒక ఆర్టికల్ అయితే డిస్ప్లే చేస్తానమాట. సో ఈ ఆర్టికల్లో ఏమని చెప్తున్నారంటే, అసలు ఇది ఓల్డ్ ఆర్టికల్, మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. దీంట్లో ఏమని చెప్తున్నారంటే, ముందుగా అప్లై చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే, ఒకటి, టెస్ట్ సెంటర్లు మనకి అనుకున్నది రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఫస్ట్గా అప్లై చేసుకుంటే. అదే లాస్ట్గా అప్లై చేసుకుంటే లాస్ట్ అయిపోయే మూమెంట్ టైంలో నెంబర్ ఆఫ్ మంది విద్యార్థులు అప్లై అయితే సడన్గా చేస్తారు. తీరా చూస్తే అనుకున్న సెంటర్ నియర్ బై సెంటర్ రాదు, దూరం అయితే వస్తుంది. అర్థమవుతుంది కదా. సో ముందుగా అప్లై చేసుకుంటే టెస్ట్ ప్రిఫరెన్స్ సెంటర్ అంటే ఎగ్జామ్ రాసే చోట మీ లొకాలిటీలో దగ్గరలో రావడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత వెళ్ళే కొద్దీ ఫిల్ అయితే అయిపోతాయి అన్నమాట. అర్థమవుతుంది కదా. కొంచెం మీరు కూడా చూసుకోండి. సో ముందుగా అప్లై చేసుకుంటే మనకి నియర్ బై ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ రావడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. సో లేట్ చేసే కొద్దీ మిస్ అయితే అవుతారన్నమాట. చాలా మంది లాస్ట్ మూమెంట్లో ఒకేసారి ఎక్కువ మంది అయితే వచ్చేస్తారన్నమాట. దానివల్ల అయితే ఉండదు. సో ముందుగా అప్లై చేసుకుంటే నియర్ బై టెస్ట్ సెంటర్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇంకో పాయింట్, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మనం అయితే రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. నిదానంగా అప్లై చేసుకోండి. కాబట్టి ముందే చెప్తున్నాను, ఎవరికైతే కొంచెం లాంగ్గా వెళ్ళలేను, లాస్ట్ ఇబ్బంది పడే కన్నా సో ముందుగా అప్లై చేసుకోండి. ఎప్పుడైనా అప్లై చేసుకోవాల్సిందే. ఇప్పుడు అప్లై చేసుకుంటే టెస్ట్ సెంటర్ కొంచెం దగ్గరలో మీరు అనుకున్నది అయితే రావడానికి కొంచెం అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక చిన్న అప్డేట్ మాత్రమే, కాకపోతే వేరే వాళ్ళు కూడా తెలియాలని చెప్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.